వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు ఈ రాత్రికి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురవబోతుండగా మన యొక్క ఏపీ వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఏ జిల్లాలో ఈ వర్షాలు కురుస్తాయి ఏంటి, అలాగే మనకు ఈ తుఫాన్ ఇప్పుడు ఎక్కడ ఉంది, సో ఏ దిశలో పయనిస్తుంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీనికి సంబంధించి మనకు తుఫాన్ ఎక్కడ ఉందో ఇప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తాను. చూడండి మనకు తుఫాన్ అనేది ప్రజెంట్ వచ్చేసి మనకు ఇక్కడైతే మనకు కేంద్రీకృతం అయితే ఉంది. అయితే ఈ తుఫాను మనకు క్రమేణా మనకు ఆల్మోస్ట్ ముందుకు వెళ్ళి సో కట్ తీసుకొని మళ్ళీ డైరెక్ట్గా విశాఖపట్నం అనగా మనకు కాకినాడ మనకు నుండి మనకు తీరాన్ని అయితే దాటుతుంది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకు మార్నింగ్కి వచ్చేసి ఈ ప్లేస్లోకి అయితే వస్తుందండి. ఈ ప్లేస్లోకి వచ్చిన తర్వాత సో మనకి ఎఫెక్ట్ అనేది ఈరోజు నైట్ ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయి ఏంటని చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు నెల్లూరు జిల్లా కానివచ్చు, అలాగే చెన్నైలో కానివచ్చు, అలాగే మనకు పుదుచ్చేరిలో కానివచ్చు, ఇక మనకు తిరుపతి డిస్టిక్ కానివచ్చు, అలాగే ప్రకాశం డిస్టిక్ కానివచ్చు, రాయలసీమ జిల్లా అనగా కడప జిల్లాలో కానివచ్చు భారీ వర్షాలు అయితే కురుస్తాయి. ఎందుకంటే ఇది దగ్గరగా అయితే వస్తుంది కాబట్టి సో భారీ వర్షాలు అనేది కురుస్తాయి. ఇక మనకు రేపు ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయి ఏంటనేది మీకు క్లారిటీగా మరొక వీడియో అనేది చేసి తెలియజేస్తాను. అయితే మనకు గాలులు కూడా చల్లటి గాలులు అనేది ఉంటాయి. అలాగే మనకు వర్షం అనేది ఎడతెరపు లేకుండా వర్షం అనేది కురుస్తుంది. సో మనకు ఆల్మోస్ట్ నెల్లూరులో అయితే బీభత్సమైనటువంటి వర్షం ఇప్పటికే కురుస్తూ ఉంది. ఇక మనకు తిరుపతి జిల్లాలో కూడా మనకు వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. నెల్లూరు జిల్లాలో కూడా మనకు వర్షాలు అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఇక కడప జిల్లాలో కూడా మనకు ఆల్మోస్ట్ వర్షాలు అనేవి స్టార్ట్ కూడా అయిపోయాయి. సో మనకు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ప్రయాణాలు చేసుకోవాలి అంటే ప్రయాణానికి సంబంధించి వేరే ఊర్లకు వెళ్ళాలనుకున్న వారు పోస్ట్ పోన్ చేసుకోండి. ఇప్పుడైతే వర్షాలు చాలా వరకు ఉన్నాయి కాబట్టి మనకు జాగ్రత్తగా ఉండండి. అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే గొర్రెలు మేకలు మేపేవారు సో మనకు చెట్ల కింద స్తంభాల కింద నిలబడకండి. ఉరుములు పిడుగులు కూడా పడుతాయి కొన్ని ప్లేస్లో, జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మార్నింగ్ ఎక్కడ వర్షాలు కురుస్తాయి ఏంటనేది అప్డేట్ వస్తే వెంటనే మీకు తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.